బాలకృష్ణ మాటలు ఇప్పుడు అతిపెద్ద సమస్య ఎవరికయ్యా అంటే పవన్ కళ్యాణ్కి నాగబాబుకి. వాస్తవంగా చిరంజీవిని అవమానించారు అన్నటువంటి పేరుతో ఒకప్పుడు తెలుగుదేశంతో విభేదించేవారు పవన్ కళ్యాణ్. తెలుగుదేశం మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవాళ్ళు. అయితే అదే తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకురావడానికి చిరంజీవిని ఎలాంటి అవమానం చెయ్యనటువంటి పవన్ కళ్యాణ్ని అదే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించడానికి చిరంజీవినే అస్త్రంగా వాడారు. అంతకుముందు ఏదైతే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి బతికున్నటువంటి సందర్భంలో చిరంజీవిని తొక్కేయడానికి ఆయనే కుట్రలు పన్నాడు రాజశేఖర రెడ్డి అన్నటువంటి కోణంలో డైవర్ట్ చేశారు. అప్పట్లో చిరంజీవిని తొక్కేయడానికి ప్రయత్నించింది తెలుగుదేశం. ఇప్పుడున్న వైసీపీలో ఉన్న రోజానే చిరంజీవిని టార్గెట్ చేసింది. అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ చిరంజీవిని టార్గెట్ చేశారు. కానీ అది రాజశేఖర రెడ్డి చేయించాడు అన్నటువంటి కోణంలో తన కార్యకర్తలను తన అభిమానులను నమ్మించి తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేశారు. 2018లో విభేదించినప్పుడు మళ్ళీ ఈ పాయింట్స్ అన్ని చర్చకొచ్చింది. అప్పుడు పవన్ని తూర్పు ఆరబట్టింది తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 19 తర్వాత మళ్ళీ తెలుగుదేశం బాట పట్టిన తర్వాత ఉట్టి జగన్మోహన్ రెడ్డి తన శత్రువు అన్నటువంటిది పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పారు. ఇంతవరకు కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబుని కేవలం తాత్కాలిక శత్రువుగా చూశారు తప్పించి అది కూడా ప్రజల కోసం అవసరం కోసం 18-19లో మిగతా టైం అంతా చంద్రబాబు గారితో అపారమైనటువంటి గౌరవం, అభిమానం, ప్రేమ. అదే సందర్భంలో జగన్ అంటే విపరీతమైనటువంటి ద్వేషం. అది 2009 నుంచి వచ్చిందా 2014 నుంచి వచ్చిందో తెలియదు. అలా కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని దెబ్బకొట్టడం కోసం మన చిరంజీవి ఏదైతే మీటింగ్ జరిపినటువంటి సందర్భంలో అవమానించాడు, మన్నయ్య చేత చేతులు ఎత్తిన మొక్కేలా చేస్తావా అంటూ అది సెంటిమెంట్ రాజేయడంలో, కాపుల్ని రెచ్చగొట్టడంలో బాగా సక్సెస్ అయ్యారు ఆనాడు. ఒక రకంగా కాపు సామాజిక వర్గం ఓట్లతో 2019లో భారీ సీట్లు సాధించినటువంటి ఏరియాల్లోనే తూర్పు పశ్చిమ గోదావరిలోని క్లీన్ స్వీప్ కావడానికి, కూటమికి అపారమైనటువంటి మెజార్టీ రావడానికి అదే కారణమైంది. ఇప్పుడు అదే చిరంజీవిని అప్పుడు చిరంజీవి నోరు మెదపలేదు కానీ అందరూ చూశారు, అక్కడ గౌరవించబడటం. కానీ వ్యతిరేకించారు, చిరంజీవిని అవమానించారన్నటువంటి పాయింట్కి చిరంజీవి కూడా సమాధానం చెప్పారు. ఇవాళ వచ్చేటప్పటికి బాలయ్య అసెంబ్లీలోనే అదే చిరంజీవిని అవమానిస్తే చివరికి బాలయ్యకి సమాధానంగా చిరంజీవి తనని జగన్ గౌరవించాడు, నువ్వు అవమానించావు అన్నటువంటి పాయింట్ని ప్రొజెక్ట్ చేసుకుంటూ ఓపెన్గా లెటర్ రాయాల్సి వచ్చింది. ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సరే జ్వరం వచ్చింది కాబట్టి ఏం మాట్లాడలేదు, కానీ ఉప్పాడంశంలో ప్రకటన చేస్తున్నారు, లేకపోతే ఇంకో దాంట్లో ప్రకటన చేస్తున్నారు డిఎస్సి విద్యార్థుల దాంట్లో. ఇదే సందర్భంలో దీని మీద అసలు నోరు మెదపలేదు, ఎలాంటి ప్రకటన చేయలేదు. అట్లాగే నాగబాబు సాధారణంగా చిరంజీవిని ఏదన్నంటే ఫస్ట్ ఆగ్రహంతో రగిలిపోయేవాడు, అందరినీ కలుపుకెళ్ళి విమర్శించేవాడు నాగబాబు. ఆయన సైలెంట్ అయిపోయారు, ఎందుకంటే కూటమిలో భాగస్వాములు కాబట్టి. ప్రస్తుతానికి చిరంజీవి విషయంలో బాలకృష్ణ వెనక్కి తగ్గేది లేదు, క్షమాపణ చెప్పేది లేదు, మాటలు విత్డ్రా చేసుకునేది లేదు. చిరంజీవికే అది గుండెల్లో టచ్ అయింది, ఆయనే ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. వీళ్ళిద్దరూ ఇప్పటిదాకా నోరు మెదపలేకపోవడం అన్నటువంటి దాని వెనకాల రాజకీయ కారణం ఉంది. అంటే ఇక్కడ కథ అనేటటువంటిది మలుపులు తిరుగుతోంది.